వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేలా ఎవరైనా ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎల్పీ మీటింగ్లో నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ప్రధానంగా మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలన్నది హైకమాండ్ నిర్ణయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా వారి వారి నియోజకవర్గాల్లో తిరగాలని సూచించారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో అసలు సీఎం ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పటికైనా హస్తం నేతల్లో మార్పు వస్తుందా? ఈ అంశాలపై చర్చను ఇవాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు వైద్య ప్రవీణ్ కుమార్ గారు, స్పోక్స్ పర్సన్, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రవీణ్ కుమార్ గారు నమస్తే అండి. సార్, సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ మీటింగ్లో అయితే ఎమ్మెల్యేలకు కొంచెం స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా మంత్రి పదవి కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు, అలాగే ప్రజల్లోకి సంక్షేమ పథకాలు కానీ కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎలా చూడాలి? అంటే ఇక్కడ మంత్రి పదవులు అంటే పదవుల కోసము మాటలు వదిలిపెట్టే కంటే పార్టీ సిద్ధాంతాలని, మన ఇండియా అలయన్స్ యొక్క సిద్ధాంతాలని కాపాడుతూ ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమాలని తీసుకెళ్తే పదవులు వాటింతట అవే వస్తాయి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం అండి. అలాగే ఈరోజు అద్దంకి దయాకర్ గారు పార్టీ లైన్ దాటకుండా ఉన్నందుకు ఈరోజు పార్టీ సమయం సందర్భం వచ్చినప్పుడు తనకు సరైన అవకాశాన్ని పార్టీ కల్పించింది. అదేవిధంగా ఈరోజు సీఎల్పీ మీటింగ్లో కూడా నిన్న జరిగిన దాంట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం కూడా అదే. పదవుల కోసం మీరు పాటలాడకుండా ప్రజల్లో ప్రభుత్వం యొక్క సంక్షేమాలని, ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గడపకి తీసుకెళ్తే ఆటోమేటిక్గా మీ పదవులు మీకు అంటే పార్టీ కోసం కావచ్చు, ప్రభుత్వంలో భాగస్వాములైన వ్యక్తులు కావచ్చు, ప్రభుత్వం కోసం పనిచేసిన వారికి ప్రతి ఒక్కరికి సరైన సందర్భంలో ఖచ్చితంగా కూడా సదవకాశాలు ఉంటాయని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. అంటే పరోక్షంగా కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయని ఒప్పుకున్నట్టే కదా? ఇప్పుడు కుమ్ములాటలు అంటేనా ఎక్కడైనా కూడా ఉంటాయి. కుమ్ములాటలు లేనిది ఏ వ్యవస్థ లేదు, ఏ ఇన్స్టిట్యూట్ లేదు. మన సమాజంలో ప్రతి చోట వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి, వాటిని సరిదిద్దుకుంటూ వెళ్ళాలనే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ ఎవరు బాసులు కాదు. పార్టీ యొక్క పార్టీకి హైకమాండ్ ఉంది. ఈరోజు ప్రభుత్వం ఇక్కడ ఉంది. ప్రభుత్వంలో కూడా సిపిఐ ఉంది, మన జనసమితి కూడా ఒక ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీతో భాగస్వామ్యంతో ఉంది. సో ఎవరైనా కూడా పార్టీ ప్రభుత్వం యొక్క ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వానికి కొన్ని సంక్షేమాలు ప్రజలకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం యొక్క సంక్షేమాలని ఏ విధంగా ప్రజలకు అందేలాగా చూడాలి అన్నదే ముఖ్య ఉద్దేశం. కానీ సీఎం చెప్పినట్టు ఎక్కడైనా సరే మీరు అంటున్నట్టుగా కూడా ఎక్కడైనా కుమ్ములాట్లన్నీ ఉంటూ ఉంటాయి. కానీ కాంగ్రెస్లో అంతర్గత స్వేచ్ఛ అనే పేరుతో మరీ కుమ్ములాట్లు ఎక్కువైపోతున్నాయి. దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, డ్యామేజ్ జరుగుతుందని తెలిసి కూడా ఎందుకు ఇంతలాగా ప్రజల్లోకి వచ్చి వేదికల మీద వచ్చి ఎలా మాట్లాడగలుగుతున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఏ వ్యవస్థలోనండి, ఏ రాజకీయ పార్టీలో కూడా కొంతమంది వ్యక్తులకి స్వతహా కొన్ని అలవాట్లు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ, పార్టీ లైన్ దాటడం కానీ కొన్ని ఉంటాయి. కొంతమంది ఆ పార్టీకి బిహైండ్ లోపు ఉండి కొంతమంది ఓకే, కానీ ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఇది పార్టీకి అలవాట లేకపోతే కొంతమందికి అలవాట? అంటే పార్టీకి ఎక్కడ కూడా ఉండదండి. ఇప్పుడు పార్టీకి అలవాటు అనేది ఎక్కడ ఉండదు. ప్రతి పార్టీలో జరుగుతూనే ఉన్నాయి. మీరు మనం బీజేపీలో చూడండి, బీఆర్ఎస్లో చూడండి, ఇప్పుడు మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీలలో కూడా సహజంగా కొంత ఈ స్థాయిలో ఉన్నాయి అంటారా? కాంగ్రెస్లో ఉన్నంత అంతర్గత పోరు మిగతా పార్టీల్లో ఉన్నాయంటారా? తప్పకుండా. అలా కాదు, ఎక్కడ కూడా పెద్దగా వినిపించదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే మా పార్టీ చాలా స్వేచ్ఛాయుతంగా ప్రతి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ మాకుంది మా పార్టీలో, అందుకే మేము ఉంటామని చెప్తూ ఉంటారు. కానీ అది స్వేచ్ఛ పేరుతో కుమ్ములాటలు చేసుకుని అది పార్టీకి నష్టం చేకూరుతుందని గ్రహించలేకపోతున్నారా? గ్రహించినా వాళ్ళ స్వలాభం కోసం ఎలా చేస్తున్నారా? ఒకటండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు పిసిసిగా అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత ఒక రకమైన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్న తర్వాత అంటే ఇంతకు ముందు ఉన్న కాంగ్రెస్కి ఇప్పుడున్న కాంగ్రెస్కి చాలా వేరియేషన్ ఉంది. సీఎం గారు చెప్పింది కూడా అదే. ప్రతి ఎమ్మెల్యే కూడా మీరు మీ పదవుల కోసం అంటే ఇంతకుముందు కాంగ్రెస్ వేరు, ఇప్పుడు నేను అధ్యక్షతగా ఉన్న కాంగ్రెస్ వేరు.
ఫస్ట్ ప్రభుత్వానికి ఎటువంటి నష్టం జరగకుండా, ప్రజల్లో ఎటువంటి కూడా విభేదాలు రాకుండా, ప్రజల్లో పార్టీ మీద ఎటువంటి అపోహాలు లేకుండా స్పష్టమైనటువంటి సంక్షేమాలను కావచ్చు ప్రభుత్వ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు అదే చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చాలా వరకు మీరు ఇప్పుడు ఉన్న ఓపెన్గా చెప్పాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రెడ్డి ప్రభుత్వం అంటారు, రెడ్డిలకి ఎక్కువగా ఉంటుంది అని. ఇప్పుడు నోరు అంటే పార్టీ బిహైండ్ లైన్ దాటి మాట్లాడుతుంది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలే. ఇప్పుడు స్వయంగా ఇప్పుడు మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా స్వయంగా నాకు అడ్డుపడుతుంది ఒక జానారెడ్డి గారు అని చెప్పి స్వయంగా తన పేరుతో తెలియజేశారు. అది తన వ్యక్తం పరిచాడు. కానీ అది ఇప్పుడు కొంతమంది ఎలా చేస్తారు, ఇంటర్నల్గా పార్టీ యొక్క సీఎం గారికి కావచ్చు, లేకుంటే ఇన్ఛార్జి గారు కావచ్చు, లేకుంటే అధ్యక్షులు పార్టీ జాతీయ అధ్యక్షులు ఇలా తెలియజేస్తారు. కానీ అతని ఏంటి తనకి ఏ పార్టీలో ఉన్నా కూడా రఫ్ అండ్ టఫ్గా ఉండే వ్యక్తి, ఎట్లా కూడా ఓపెన్గా మాట్లాడే వ్యక్తి. ఎందుకు మళ్ళీ ఏమంటున్నాడు, ఆ రోజు నేను భువనగిరి పార్లమెంట్ సీటు గెలిపిస్తే నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు. అంటే తనకి ఇచ్చిన కమిట్మెంట్ని తను వేదిక పైన కూడా స్పష్టంగా తెలియజేశారు. అది చెప్పడం ఓకే, కానీ జానారెడ్డి మీద విమర్శలు చేయడం అంటే బహిర్గతంగా ఓకే, నిజంగా జానారెడ్డి అడ్డుకుంటున్నాడా లేదా అనే విషయం అంతర్గత విషయం మాట్లాడుకోవచ్చు, అధిష్టానంతో మాట్లాడవచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది కదా. అవును, అదే నేను ప్రతి వ్యక్తికి భావస్వేచ్ఛ అనేది ఉంటుంది. ఏఐసిసి అధ్యక్షుడితో కూడా మాట్లాడవచ్చు. ఇంత క్లియర్ కట్ గా ఉన్నా ఒక బహిరంగ వేదికపై మాట్లాడారంటే దాన్ని క్రమశిక్షణ లేకపోవడం అనుకోవచ్చా? అంటే అది కొద్ది వరకు క్రమశిక్షణ పరమైనటువంటి దానిలోకి తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం మంది తన యొక్క శైలిలో భాగంగా తను అలా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తను ఏమన్నా అంటే వాస్తవానికి మీరు అన్నట్టుగా పార్టీ యొక్క బిహైండ్ దాటి మాట్లాడింది. ఎందుకంటే అంతర్గతంగా జరగాల్సిన చర్చని వేదిక పైన పంచుకోవడం అనేది కొద్దివరకు పార్టీలో ఒక సీనియర్ నేత పైన ఒక విమర్శ చేయడం, వేదిక మీద చేయడం అనేది కొద్దివరకు ఆలోచించాల్సిన విషయం, క్రమశిక్షణలో భాగంగానే ఉంది. మరి చర్యలు తీసుకుంటారా రాజగోపాల్ రెడ్డి మీద? అంటే ఏ రాజకీయ పార్టీలోనేనండి ప్రతి దాని మీద చర్యలు అనేవి సహజంగా ఉంటాయి. అది ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలపైన కూడా ఉంటాయి. అదే ఇప్పుడు మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద ఇదే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎటువంటి హాట్ కామెంట్లు చేశారు అనేది కూడా చూశారు. కానిస్టేబుల్ ఐపీఎస్తో పోల్చి చేశారు. అంటే ఎప్పుడైనా కూడా ఎలాంటి సందర్భాల్లోనైనా కూడా ఖచ్చితంగా చర్యలు కానీ లోటుబాట్లు కానీ సర్దిద్దులు అనేటి ప్రతి పార్టీలో కొన్ని జరిగినప్పుడు వాటిని వెనకాల సర్దిద్దుకోవడం అనేది జరుగుతుంది. ఎంతకాలం సర్దుబాటు రోజు ఇదే పంచాయతీ ఉంది. కానీ మీరు ప్రజల్లోకి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్పేది అదే కదా, ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోతున్నారు పథకాలని, లేకపోతే ప్రజల్లో ఉండలేకపోతున్నారనే కదా. ఎంతసేపు ఈ పంచాయతీలతో ఉంటే జనాల్లోకి ఏం వెళ్తారు? అదేనండి, అదే ఇప్పుడు సిఎల్పి మీటింగ్లో కూడా చెప్పింది అదే. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, మంత్రులైన ఎవరైనా సరే పదవుల కోసం కొట్లాట వదిలిపెట్టి సంక్షేమాలని, ప్రభుత్వ విధి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రభుత్వం మీద ప్రజలకు ఒక భరోసా కల్పించండి. ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకి మీరు కూడా కౌంటర్లు వేయండి అనే సీఎం గారు చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యేనే కాదు, ప్రతి ఒక్క కార్యకర్త అవ్వచ్చు, ఎవరైనా కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమైన వాళ్ళు ఎవరైనా కూడా ప్రభుత్వం దాని యొక్క విధి విధానాలని, సంక్షేమాలని ప్రజలకు అందే విధంగా అధికారులతో కూడా మాట్లాడి తెలియజేయండి అని చెప్పి చెప్తున్నారు. కలెక్టర్లకి ఇప్పుడు భూభారతి విషయంలో కూడా కలెక్టర్లు కూడా ప్రతి మండల కేంద్రంలో కూడా పర్యటించాలి, వాళ్ళకి తెలియజేయాలి, ప్రజలకి అర్థమయ్యేలాగా చేయాలి అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనతో పాటు డిబేట్లో పాల్గొన్నందుకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు ఎలా చూడాలి? నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలకైతే వార్నింగ్ ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల్లో ఉండాలి అని చెప్తున్నారు, ప్రజల్లోకి మన సంక్షేమ పథకాలు తీసుకువెళ్ళాలని చెప్తున్నారు. అంటే జనాల్లోకి సంక్షేమ పథకాలు లేకపోతే కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి వెళ్ళట్లేదు అనుకోవచ్చా? తప్పకుండా అండి, సీఎం గారు చెప్తున్నారు కరెక్టే. కానీ ఏమి అందిస్తున్నారని వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఏ సంక్షేమాలు మీరు అందిస్తున్నారని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళి మీరు 6 గ్యారెంటీలు అందులో ఏది అమర్చిందని ప్రజలకు తీసుకెళ్ళాలి. మీరు ఎన్నికలకు ముందు చెప్పి వాగ్దానాలన్నీ ఇవాళ తొక్కి అవి ఇప్పుడు మీరు ప్రజల్లో లీడర్లకు చేయండి, విధానాలు చెప్పండి, నేను ఒక్కరిని మాట్లాడుతాను, మీరెవరు మాట్లాడలేరు అంటే అక్కడ సరే ఉండాలి కదండి, అక్కడ సబ్జెక్ట్ ఉండే కదా.
మీరు ఏది అభివృద్ధి చేయకుండా, ఏది మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కేవలము మాటల జారీ చేసి ఎక్కడినైనా బుల్డోజ్ చేస్తూ పోయి మీరు కేవలం మన వాక్ శాత్యంతోనే ప్రాణ ఆకట్టుకోవాలి అని అంటే ఎట్లా అవుతుంది? ప్రజలకు నేరుగా సంక్షేమం అందినప్పుడే కదా, వాళ్ళు తృప్తి అయినప్పుడే కదా మీ గురించి నాలుగు మంచి మంచి మాటలు చెప్పేది. అలా మీ కార్యకర్తకు, మీ నాయకులకు, మీ ఎమ్మెల్యేలకు ప్రజల్లో వెళ్ళాలి అని చెప్తారు. ఈ విషయంలో మా జీవం అవసరం మీరు అడిగిందని చెప్తాను. ఇది వాళ్ళ పార్టీ అర్గతం వాళ్ళు చూడాలి. కాకపోతే కామన్ సెన్స్ గా వాళ్ళు ఏం చేసిండ్రని ప్రజలకి వాళ్ళ కార్యకర్తలు ఎమ్మెల్యే వెళ్ళి వాళ్ళ ప్రజలను మెప్పిరండి. సీఎం గారు ఏదో ఎట్లా అవుతుంది? ఇప్పుడు మీరు వినబడుతున్న వాయిస్ వినిపిస్తుంది చెప్పండి. ఈ విధంగా కేవలము ఇప్పుడు ఇవ్వండి ఇవ్వండి చేయండి అంటే ఏం చెప్పమంటారు? ఏం చెప్పమంటారు? మనం వచ్చిన వాగ్దానం మోసపూరితమైన అని చెప్తారా? కానీ కాంగ్రెస్ ఏమంటుందంటే ఖచ్చితంగా మేము ఇచ్చిన వాగ్దానాలు, కొన్ని పథకాలు మేము ప్రవేశపెట్టాము. దేశంలో ఒక రకంగా తెలంగాణ దిక్సూచిగా మారిపోయింది. కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలోనే ఎమ్మెల్యేలు కొంత విఫలం చెందినట్టుగా రేవంత్ రెడ్డి మాటలను బట్టి అర్థమవుతుంది. అంటే మేము అమలు చేస్తున్నాం, జనాల్లోకి తీసుకువెళ్తే అది మంచి క్రేజ్ వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు యాంకర్ విజయ్ నా పేరు విజయ్. యాంకర్ గారు ఉన్నారు. విజయ్ నా పేరు విజయ్. నేను ఒక్కటి చెప్తున్నాను విజయ్. మీ పేరు విజయదా? అవును సార్, అవును. హలో శ్రీనివాస్ యాదవ్ గారు, నేను యాంకర్ మాట్లాడుతున్నా. నా పేరు విజయ్. విజయ్ గారు అదే నేనే అంటున్నా. ఓకే. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు తులం బంగారం ఇస్తా అన్నారు. ఇచ్చి ఉంటేనేమో మన పోయి ఎమ్మెల్యేలు పోయి, కార్యకర్తలు పోయి, నాయకులు పోయి చెప్పేవాళ్ళు. మహిళలకు 2500 ఇస్తున్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాంట్లో అది ఇచ్చి చెప్పేవాళ్ళు. ఇవాళ మీరు అనేకమైనటువంటి బూట రాకలైన విషయాలు ఏకంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళు పిచ్చిమంటారు. ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏదో తన మీద నేపం లేక మీరు నేను పనిచేస్తున్నా మీరు చేస్తారు అన్నట్టు ఒకటి చూడడానికే ఆ మాట ఆడుతున్నారు. వాస్తవంగా అసలు ఏముందని, ఏం ఘనకార్యం చేయరని, ప్రజలకు అమలు చేయరని ఇవన్నీ ఇప్పుడు లెక్కగా అసలు ఏ జడ్ వరకు ఇవాళ అయిపోయిందండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఊనే ఇప్పుడు మీరు చూస్తా ఉన్నంత పడిపోవడానికి కారణము ఏంటి అంటే, అక్కడ ప్రభుత్వం అనేది పాలన మీద లేకుండా కేవలము వాళ్ళు ఏంది అంటే రొటీన్ పనులు ఉన్నవి ఉన్నారు. మొన్న సియూలో చూసారు హైదరాబాద్ యూనివర్సిటీలో. ఎందుకు మీరు ఒక పని చేస్తున్నప్పుడు కూడా పూర్తి వివరాలు తీసుకుండా, అంతని కాన్ఫిడెన్స్ తీసుకోకుండా పని చేసి మళ్ళా నౌపాలు అవుతుంది ఎందుకు అని అంటుంది. ఇవాళ సుప్రీంకోర్టు అత్యంత ఉదస్థానమైనటువంటి సుప్రీంకోర్టు జోక్యం. కానీ శ్రీనివాస్ యాదవ్ గారు కానీ చాలా చెప్తుంది కాంగ్రెస్. మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము, కులగరాన్ని చేయించాము, విద్యా ఉద్యోగ రాజకీయాల్లో బలహీన వర్గాలకి 42% రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చాము, ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా మా విజయాలని చెప్తుంది. మరి ఇవి కూడా నిజమే కదా? అవి కాకుండా కూడా ఫ్రీ బస్ పెట్టింది, 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తుంది కొంతమందికి. ఇవన్నీ కూడా చూడాలి కదా. అన్నీ మీరు చెప్పినట్టు అమలు చేయలేని చెప్తున్నారు కానీ అమలు చేసేవి కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మనము బిఆర్ఎస్ పార్టీని ప్రజలు పక్కన పెట్టి కాంగ్రెస్ ఎన్నుకున్నారు. అవునా? ఎందుకు ఎన్నుకున్నారు? బిఆర్ఎస్ ఇచ్చే సంక్షేమాల కన్నా చాలా ఉన్నతంగా మెరుగైన సంక్షేమాలు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అందిస్తుంది, కాంగ్రెస్ సర్కార్ అందిందని మాకు అధికారులు కూర్చోబెట్టారు. ఇప్పుడు మేము తరాల నుంచి కృష్ణాల స్కీమ్స్ వస్తున్నాయని మాకు చెప్పండి. అందులో హైలైట్స్ ఉన్నాయండి. మీరు చెప్పేదా తులంగారం ఇచ్చిన మీరు ఉంటుండే అమ్మాయిలకు, చదువుకున్న వాళ్ళకు ఇస్తే హైలైట్ ఉంటుండే. వాళ్ళ తులం బంగారు ఇస్తే హైలైట్ ఉంటుండే, 2500 ఇస్తే హైలైట్ ఉండే. ఏమో అవి గత ప్రభుత్వాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి తర్వాత కేఆర్ గారు ఇప్పుడు అవే చెప్పుకోండి. అవి అన్ని ప్రజలు మీరు మెరుగైన సంక్షేమం ఇస్తాము, ఉన్నత ఉచితం, ఇంకా ఉచితంలో ముందుకు పోయి ఒక ముందుకేసి వాహనాలు చేశారు. ఏమైనా ఆ వాహనాలు ఎక్కడ పోయింది? ఆ వాహనాల్లో
మాటలు చెప్పిన మాటలు ఎలా ముందుకు చెప్పిన మాటలు ఎలా పోయినాయి. ఇప్పుడు ప్రజలకు కావాలి కానీ మేము సమయం ఇస్తున్న రూపాయలు కావాలి. కేసీఆర్ ఇచ్చిన్ని కాలపి అన్ని ఇస్తూ ఇంకా మేము పైపెచ్చు ఇంకా చాలా ఇష్టం అని చెప్పారు. దాని గురించి అది ఆకర్షించి ప్రజలను దాని వల్ల ఓడించారు, వాళ్ళ కారణం కూర్చారు. ఇప్పుడు అది కావాలి కదా. మీరు కానీ ఒక రకంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో కాంగ్రెస్ పార్టీలో కొంత సఖ్యత లేదేమో అనిపిస్తుంది కదా. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం అందరూ కూడా అంతర్గత కుమ్ములాట్లతో పర్టికులర్గా మంత్రి పదవి కావాలనుకునేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మాటలు జాగ్రత్తగా మాట్లాడినట్టు కూడా హెచ్చరించడాన్ని ఎలా చూడాలి మరి? ఇప్పుడు కాంగ్రెస్ క్రమశిక్షణ అన్నది ఆ మాట వర్తించదండి. వాళ్ళైనా మాట్లాడతారు. వాళ్ళు ఏనంటే వాళ్ళ దాంట్లో నాయకత్వానికి గౌరవం లేదు. మీరు చూస్తుంది ముఖ్యమంత్రి వస్తే సీటు మీద లేదండి, ఇది ఘోరం అండి. ఒక చిన్న ఆఫీసర్ వాళ్ళ సభనెట్టు అంటే ముఖ్యంగా రోజున లేచి నిలబడతాడు. ఒక మర్యాద అది. మంత్రులు అయ్యినప్పుడు ఇక వాళ్ళ కార్యకర్తలు నాయకులు ఏమిస్తూ పెడుతూ నేను ఇలా మాకు కనబడుతుంది అందరికీ. ముఖ్యమంత్రి వస్తుంటే సీటు నుంచి ఎవరంటే అది కనీసం మర్యాద కనీసం మర్యాద అంటే ఎవరికైనా ఈ ఫస్ట్ క్లాస్ పిల్ల అని తెలుసు. టీచర్ లేచి నిలబడరు. ముఖ్యమంత్రి మీరు ఆయన వస్తున్నక్కడికి వస్తున్నప్పుడు మీరు వారు ఏమంటున్నా ఇది మా అంతర్గత విషయం, వాళ్ళ అంతర్గత విషయం. మీరు అడిగారని చెప్తున్నా. ఇది ఇట్లాంటివన్నీ చూస్తే ఆ పార్టీలో క్రమశిక్షణ నాయకత్వాన్ని ఎవరు నాయకత్వం వస్తున్నారు, నాయకత్వం ఎవరు శాసిస్తున్నారు ఏంది అన్నది చూస్తుంటే. శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కనుక నాయకత్వం అనేది ఢిల్లీలో ఉంటుంది కనుక కొంత స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడతారు. ఈ గ్రూపులు ఎక్కడ లేవు, బీఆర్ఎస్లో లేవా, బీజేపీలో లేవా, అన్ని పార్టీల్లోనూ గ్రూపులు ఉన్నాయి కానీ కాంగ్రెస్ అంటుంది. మరి సార్ మీరు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ విజయ్ గారు 10 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకా అంటే అధికారంలో ఉండి 10 సంవత్సరాలు, ఇది ఒక 2 సంవత్సరాలు. ఇందులో గ్రూపులు ఉండే ఇంట్లో కేవలం కేసీఆర్ గ్రూపే. ఇట్లా కేసీఆర్ నేను కాంగ్రెస్ కాంగ్రెస్ లో నేను ఎప్పటికి వచ్చిన ఈ పార్టీలో క్రమశిక్షణ చాలా రైట్ ఏమండి రైట్ చెప్పండి ఏం చెప్తున్నారు. అదండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గ్రూపులు అన్న, ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్న, నేను ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో అవ్వచ్చు, ఒక వ్యవస్థలో అవ్వచ్చు, ఒక ఇన్స్టిట్యూట్లో అవ్వచ్చు, ఎక్కడైనా కొన్ని గ్రూపులు కొన్ని అంతర్గత విషయాలు కొన్ని ఉంటాయి. బీఆర్ఎస్లో ఒకటే కేసీఆర్ అంటే ఈరోజు కవిత మొన్న చేసిన బీసీలో జ్యోతిరావు పూలే అసెంబ్లీలో స్థానానికి బీఆర్ మా పార్టీతో సంబంధం లేదు అని చెప్పింది. కేటీఆర్తో వర్గము, మా కవితతో ఒక వర్గము, హరీష్ రావుతో ఒక గ్రూపు. ఎన్ని గ్రూపులు చెప్పాలన్నా అక్కడ బీఆర్ఎస్ పార్టీలో? చెప్పుకుంటూ పోతే చాలా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేనే కనబడినా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే గ్రూపులు అన్నారండి వారి ఇప్పుడు మన ఎమ్మెల్యే వస్తే కూడా వారి నాయకత్వానికి మనం అందరం కదిలే ఆయన వారి వెనుక వెళ్తాము. గ్రూపులు అది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడరు, జానారెడ్డి మీద మాట్లాడిండు, ఇంకా చాలా మంది ప్రేమ్ సాగర్ గారు మాట్లాడుతారు. ఇప్పుడు నేను నేను మాట్లాడాలని నాకు ఈ విషయం చెప్పాలని కూడా నాకు కూడా ఇష్టం లేదండి. కానీ యాంకర్ మన విజయ్ గారు అడిగినని చెప్తున్నా. అది పార్టీ అంతర్గత విషయాలు. మీరు చెప్పినంత మాత్రం వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మనం మారుతారని కూడా మేము మార్చేసామంటే పార్టీ అనేది లీడర్షిప్ అనేది నలుగురికి మనకు ప్రేరణగా ఉండాలి. అది కాకుండా మీరు చిల్లరగా వ్యవహరిస్తే ప్రజలలో నవ్వుల పాలవుతారు కదండి. నేను గ్రూపులు వాళ్ళు సరి చేసుకోవాలి, నేను ఇప్పుడు దానికి క్రమశిక్షణ సంఘం పెట్టాలి అని నేను ఎందుకు అంటాను. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ ట్రెడిషనల్ గా ఉంది అని అంటారు కానీ ఇంతనైతే దిగజారలే. గతంలో కూడా ఏంది అని అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రోషే గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అంతకు ముందు మన ఎవరు చెన్నారెడ్డి గారు ఉన్నారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. ఎక్కడ కానీ ఇంత అంటే మర్యాదలు పరస్పర గౌరవాన్ని ఇంత
తగ్గించుకునే దాఖలాలు ఎక్కడ లేవు. అంటే వారి కాంగ్రెస్ పార్టీలను గ్రూపులు అయితే ఇచ్చిపెట్టండి, గ్రూపులు ఎట్లయినా ఉంటాయి, కానీ ముఖ్యమంత్రికి అసలు వ్యక్తిగతంగా మర్యాద ఇవ్వకపోవడం ఏంటి? మీరు ఈ వెనుక మీరు కుట్రలు చేస్తారా, కుతంత్రాలు చేస్తారా, అది వేరే విషయం. కానీ ఒక మాకు టీవీలలో కనబడుతుంది, ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రాంలలో మేము టీవీలో చూస్తే ముఖ్యమంత్రి నడిచి వస్తే లేవని సంస్కారం ఎక్కడుందండి? ఆ పార్టీ నాకేమనిపిస్తుంది అంటే, ముఖ్యమంత్రి గారు ఇంత ఏం, ముఖ్యమంత్రి గారికి బయట ప్రజలల్లా వ్యతిరేకత, కార్యకర్తలల్లా ఎవరు పట్టించుకోరు, నాయకులను ఎవరు పట్టించుకోరు, ఈవెన్ మంత్రులు రైట్ అండ్ లెఫ్ట్ ఉన్న మంత్రులు కూడా అగౌరవపరిస్తే వాళ్ళు ఏం సందేశం ఇస్తారండి? రాజకీయాలలో ఓ నాయకత్వం ఉండాలండి, నాయకత్వాన్ని నడిపించే ఒక డిక్టేటర్షిప్ అనేది ఉండాలి. లేకపోతే అందరూ అన్ని ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటే వాళ్ళకేం నష్టం కాదు, నమ్ముకున్న ప్రజలు, ఆశించిన ప్రజలు కి నష్టం అవుతుంది. ఇవాళ ఏదో చేస్తారు రేవంత్ రెడ్డి గారు అనుకుంటే టోటల్ గా ఫెయిల్ కావడం, అవమానం, ప్రతి అడుగులో అవమానం, ప్రతి మాటలో అవమానం, ఆయన ప్రతి ఉనికిలో అవమానమే ఆయన వదులుతున్నాడు. మేము కూడా ఈ విద్యార్థి నుంచి వచ్చినటువంటి కార్యకర్త నుంచి, క్రియాశీల కార్యకర్త నుంచి నాయకత్వానికి వెళ్ళి ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్ పోటీ చేసినాము. 20 సంవత్సరాల కిందనే గ్రంథాలయ చైర్మన్ ఉన్నాము. అవన్నీ మాకు ఏమనిపిస్తుంది అంటే, ఇట్లాంటి మేము కూడా అక్కడి నుంచే మేము నాయకునిగా ఎదిగినాము. కానీ ఈ నాయకత్వం ఏందండి? అవమానం నాయకత్వం. ఇది ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఇది అవసరమా? ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు దీని మీద మనం ప్రవీణ్ కుమార్ గారు స్పందన తెలుసుకుందాం. ప్రవీణ్ కుమార్ గారు, గ్రూపులు అనేవి ఎక్కడైనా ఉంటాయి, ఏ పార్టీలో ఉండొచ్చు, కానీ అవి కొంతవరకే, అది బహిరంగంగా వచ్చి మాట్లాడడం అనేది ఒక కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటుంది. దానివల్ల పార్టీకి నష్టము జరుగుతుంది, ప్రతిపక్షాలకు ఆయుధం కూడా ఇచ్చినట్టు అవుతుంది. ఆ కారణంతోనే ప్రతిపక్షాలు కూడా మీ మీద విపరీతమైన కామెంట్స్ చేస్తున్నాయి. ఇది కాంగ్రెస్ వైఫల్యం చెందిందంటూ కూడా చెప్తున్నాయి. సమిష్టిగా లేకపోవడం అనేది కాంగ్రెస్కి నష్టం చేకూరే అవకాశం కనిపించట్లేదా? అంటే ఇక్కడ మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తా అండి, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని చూసి జనాలు, అంటే కేసీఆర్కి వ్యతిరేకంగా గలం విప్పేయగలిగిన వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని రాష్ట్రంలో ప్రజలు భావించి, మన జిల్లాలలో ప్రతి కాడ ఎక్కడ కూడా కొన్ని జిల్లాలు క్లీన్ స్వీప్గా కాంగ్రెస్కి అధికారం అనేది ఇచ్చారు ప్రజలు, రాష్ట్ర ప్రజలు. ఇక్కడ ఏమైపోయిందంటే అండి, ఇక్కడ కాంగ్రెస్లో సీనియర్లు, ఇప్పుడు మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, సీఎం పదవి తీసుకోవాలి, కూర్చోవాలి, ఎందుకంటే పార్టీలో నేను 40 సంవత్సరాల నుంచి ఉన్నా, 30 సంవత్సరాల నుంచి, ఎవరికైనా ఇప్పుడు సీనియర్ వ్యక్తులకు చిన్న మనసులో వచ్చిన అలకలం, కోపము, బాధలు అనేటివి ఉంటాయి. సో వాటి అన్నిటికి కూడా చెక్ పెడుతూ రేవంత్ రెడ్డి గారు ప్రతి పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తులందరికీ, అందరి ఇంటింటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా ప్రతి ఒక్కరిని కలిసి వారి సలహాలు, సూచనలు ప్రభుత్వానికి ఇంపార్టెంట్ అని చెప్పి, ప్రభుత్వానికి అవసరము అని చెప్పి ప్రతి ఒక్కరిని కలిసి ఆ రేవంత్ రెడ్డి గారి పాలన అనేది మొదలు పెట్టారు. సహజంగా కూడా ఎక్కడైనా కుమ్ములాటలు, అంతర్గతంగా విషయాలు కొన్ని ఉంటాయి. సహజంగా రాజగోపాల్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఆయన సహజంగా బీజేపీలో ఉన్నప్పుడు కూడా చాలా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది, బీజేపీ అధిష్టానం మీద కూడా చేయడం అనేది జరిగింది చాలా విషయాలలో, చాలా దాంట్లో కూడా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వాళ్ళ శైలి, తన శైలి కూడా అలాంటి మాటలు మాట్లాడుతూ ఉండడం అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాము. అంటే ఇక్కడ ఏ పార్టీలోనైనటువంటి కూడా అండి, ఏ పార్టీలో కూడా కొన్ని సహజమైనటువంటి వాళ్ళ యొక్క శైలి ప్రకారం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఒక పార్టీ లైన్స్ అనేటివి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఖచ్చితంగా ఉంటాయి, క్రమశిక్షణ వేటి అనేటివి ఖచ్చితంగా వాటికి లోబడి ఉన్ననే ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటి అంటే, మీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈరోజు ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రజాపాలనలో 100% సక్సెస్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రజలకి మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా ఈ పరంగా మీరు సక్సెస్ అవుతున్నామని చెప్తున్నారు, కానీ అది జనాల్లోకి తీసుకెళ్ళకపోవడం ఫెయిల్యూరే కదా ఖచ్చితంగాను. అంటే ఇక్కడ ఎక్కడ లేదండి, ప్రతిపక్షము చేస్తుంది అంతే, ప్రతిపక్షం ప్రజల్లో ఫెయిల్ అయింది, ప్రజల్లో లేదని ఈరోజు ఇప్పుడు అదే చెప్తుంటారు. దానికి ఇప్పుడు ప్రతిపక్షం చెప్తూ ఉంటుంది, అధికార పక్షం ఏం చేసినా దానికి కౌంటర్ చెప్తూ ఉంటుంది, దానికి మీరు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. అంతే, ఇక్కడ అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు కేవలం కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రుల పదవుల కోసము బయటకు వచ్చి విధానం మాట్లాడుతున్నారు చూడండి. రేపు స్పష్టంగా ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనేది రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో స్పష్టంగా తెలుస్తుంది.
సర్పంచ్ ఎలక్షన్ల గెలుపులతోనే ఏ పార్టీకి అనుకూలంగా నిజంగా ఉన్నది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో దాన్ని రెఫరెండంగా తీసుకోలేం కదా, ఎందుకంటే సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీయే గెలుస్తుంది, అది ఆనవాయితీగా వస్తుంది. వాళ్ళకు కూడా పనులు కావాలంటే అధికార పార్టీ కావాలని ప్రజలందరూ కోరుకుంటారు. దాన్ని అయినప్పటికీ referendum గా చెప్పలేం లేదండి. కదా. పూర్తి చాలా వరకు వ్యతిరేకత ఉందన్న సందర్భంలో ఇప్పుడు ప్రతిపక్షం అంటుంది కదా చాలా వ్యతిరేకత ఉంది ప్రజలు అంతటా 10 సంవత్సరాల పాలనతో కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ పాలనలో స్పష్టమైనటువంటి విజయకేతనంగా ముందుకు సాగుతుంది అన్ని విషయాలలో చెప్పుకుందాం. ఈ రోజు ఎంతమంది సీఎం కేసీఆర్ గారు ఎంతమంది నాయకులను కలిశారు, ఎంతమంది ప్రజల్ని కలిశారు. చివరికి అంబేద్కర్ దానికి ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ జయంతి జరిగిన సందర్భంలో బయటకి రాలేదు, జ్యోతిరావు పూలే దానికి బయటకి రాలేదు. ఏ సందర్భంలో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో బయటకు వచ్చారు? కేవలం ఒక ప్రధానమంత్రి వస్తే కలిసారా? కనీసం ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రిగా తను వెళ్ళి స్వాగతం పలకలేదు, రాష్ట్రానికి కావాల్సిన నిధులు వాటి గురించి కూడా అడగలేదు. సో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నేను ఎక్కడ సీఎంగా కాదు, కేవలం రాష్ట్రానికి ఒక ఉద్యోగిగా రాష్ట్ర ప్రజలకి నేను ఒక సహాయ వ్యక్తిగా ముందుకు వెళ్తున్నాను అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. కేవలం రాజకీయాలు ఎన్నికల సందర్భంలోనే మిగతా విషయాలలో కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర అధికారులు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి. ఈరోజు విమానాశ్రయం 10 సంవత్సరాలు విమానాశ్రయాన్ని ఎందుకు సాధించలేదు వరంగల్ని? ఈరోజు ఆదిలాబాద్ కూడా క్లియరెన్స్ రాబోతుంది, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా. ఇవన్నీ మీరు ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు 10 సంవత్సరాలు ప్రభుత్వం మీరు ప్రజల్ని నెక్స్ట్ టైం కూడా ఏ ప్రభుత్వమైనా 100% చేయలేదు. ప్రభుత్వంలో కొన్ని సాధించినవి కూడా ఉన్నాయి కదా. గతంలో కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు, ప్రజలకు చేరువ చేశారు. అలాగే ఏం పథకాలు చేశారన్న? ఎక్కడ ఏం చేశారు? ఒకసారి బీఆర్ఎస్ వాళ్ళే చెప్పాలి. రైతు బంధు చేయలేదా? రైతు బంధు అలాగే దళిత బంధు తీసుకురాలేదా? దళిత బంధు ఎక్కడ జరగలేదన్న. దళిత బంధు సామాన్యుడికి అందలేదు. కేవలం ఎమ్మెల్యే చుట్టూ ఉన్న నలుగురు వారికి మాత్రమే తప్పించి దళిత బంధు విషయంలో సామాన్యుడికి న్యాయం జరగలేదు. అది స్పష్టంగా ఈరోజు అదే టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకుల్లో ఉన్న అందరికి కూడా తెలుసు. ఎందుకు అంత వ్యతిరేకత వచ్చి ఈరోజు కాంగ్రెస్కు పట్టం కట్టారు వీటికితోనే. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పాలనలో కేవలం ఏంటి, నిన్నగాక మొన్న అంటే పార్టీలోకి వచ్చి ఈరోజు సీఎం అయ్యాడు అని చెప్పి కొంతమంది సీనియర్లకి రేవంత్ మీద కొంచెం వ్యతిరేకతతో పర్టికులర్గా కొన్ని విషయాల్లో ముఖ్యంగా లగచర్ల కానీ హైడ్రా విషయంలో కానీ హెచ్సి విషయంలో కానీ ప్రతిపక్షాలకు సరైన కౌంటర్ ఇవ్వగలుగుతుందా ప్రభుత్వం? ఇస్తుంది కదండి. ఇప్పుడు ఈరోజు లగచర్ల జరిగిన సంఘటనలో ఈరోజు అసైన్డ్ భూములకు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి అంది అక్కడ ఇప్పుడు ఆ సిటీ ఇండస్ట్రీ ఏరియాకి తీసుకోవడం జరిగింది. లగచర్ల విషయంలో కేవలం ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏదైతే ఉంటుందో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, కేవలం ప్రభుత్వం మీద ఒక గుడ్డగాల్చి ఉండొచ్చు మీరు చెప్పినట్టుగా. కానీ ప్రజల్లోకి రైతులను అరెస్ట్ చేశారనో లేకపోతే ఇంకోటనో వెళ్ళింది. కానీ అలాగే అట్ ది సేమ్ టైం అక్కడ లగచర్ల ఫార్మా కంపెనీ అయితే కూడా వెనక్కి తీసుకుంది ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు ప్రజాభిప్రాయం మేరకి వెనక తీసుకోవడం జరిగింది. మిగతా రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి సీఎం గారికి ఇచ్చిన నివేదిక ప్రకారంగా కూడా దాన్ని వెనక తీసుకుంది. ఈరోజు హెచ్సిఏ స్టూడెంట్స్ మీద పెట్టిన విద్యార్థుల మీద పెట్టిన కేసులను కూడా ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. దానికి సంబంధించి జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఇలా హెచ్సిఏలో కూడా ఈ బీజేపీ బీఆర్ఎస్ కావాలి అని కొన్ని చేశారు. ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు జరిగినప్పటి నుంచి ఇష్యూ, అది కోర్టులో జరుగుతున్న ఇష్యూని పట్టుకొని కాబట్టి కొన్ని మిస్టేక్స్ అంటే కొన్ని చర్చలు అంటే హెచ్సి విద్యార్థి సంఘాలతో కావచ్చు, హెచ్సి అధికారులతో వీసీ గారితో కానీ చర్చలు జరగకుండా కొన్ని. ప్రవీణ్ కుమార్ గారు, మీరు చెప్పినట్టు లగచర్ల కానీ హైడ్రా కానీ లేకపోతే హెచ్సియు కానీ మీరు అనుకున్న విధంగా అవి మంచివి అయి ఉండొచ్చు, కానీ అవి జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయారనేది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ విష ప్రచారం చేస్తున్నారని మీరు చెప్తున్నమాట. అంటే ఇది మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోతున్నారనేది ఒప్పుకున్నట్టేనా? మరి లేదండి, తీసుకెళ్ళలేకపోతున్నాం అనేది ఎక్కడ లేదు. ఎక్కడైనా ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్తో అనుబంధంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వాన్ని ఎక్కడ విమర్శించట్లేదు. దానికి సంబంధించినవన్నీ ప్రజలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు రాజీవ్ యువకాస్ ఒక 6,000 కోట్లు కేటాయించి దాదాపు 14-15 లక్షల అప్లికేషన్లు తీసుకొని దాదాపు 5 లక్షల 6 లక్షల మందికి లబ్ధి జరగబోతుంది. అది ఈ రోజుతో మొన్న ఏప్రిల్ 14తో ఎండ్ అయిన దానికి రేపు జూన్ మొదటి 2 వారాల్లో అందరికీ కూడా ఆల్రెడీ కేటాయించిన నిధుల్లోకి వెళ్ళి విడుదల చేయడానికి ప్రభుత్వం రెడీ చేసి మాత్రమే చేస్తుంది. ఈ బీఆర్ఎస్ పాలనలో బీజేపీలో ఈరోజు ఇప్పుడు బీజేపీ ఉందండి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉంది, మళ్ళీ అక్కడ 80% మళ్ళీ ప్రైవేటీకరణ ఉంటుంది. ప్రైవేట్ సంస్థలకి కాంట్రాక్ట్ ఇస్తా అంటే ఇంకా అక్కడ వరంగల్ కావచ్చు చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకి ఎక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు?
చెప్పడం మాత్రం మేము ఇది కేటాయించాం అది కేటాయించాం అన్నోడు మాత్రం కార్యాచరణలోకి వచ్చడం మాత్రం మళ్ళీ ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈరోజు చాలా సమస్యలకి యూపీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్నిటిని తీసేసింది. ఈరోజు మధ్యతరగతి సిబిల్ అనే ఒక అంశాల మీద చాలా కొట్టుమిట్లాడుతూ ఈరోజు భారతదేశంలో మధ్యతరగతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఇదే పార్లమెంట్లో దీనిపైన మాట్లాడానంటే మాటలు లేవు. ఈరోజు ఒక జర్నలిస్టు సంఘాలకి జర్నలిస్టులకి ఈరోజు రైల్వే శాఖలో రాయితీ ఉండేది అది తీసేయడం జరిగింది. ఇలాంటి చాలా అంశాలను తీసేసి బీజేపీ ఒక మత విద్వేషమైనటువంటి రాజకీయాలని ఈరోజు భారతదేశంలో తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ ఎంఐఎంతో మళ్ళీ పొత్తుంటుంది అంతర్గతంగా. అంటే ఈరోజు రాష్ట్రంలో దేశంలో బీజేపీ ఒకటే, కేవలము మతం మీదనే రాజకీయం చేయాలి, మతం మీద మత విద్వేషాలు చేయాలి అని చెప్పి చేయడం అనేది బీజేపీ మొదటి ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతుంది దేశంలో. ముఖ్యంగా తెలంగాణ పథకాలతో మోడీ ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తుంది. తెలంగాణ మోడలే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ ఇష్టపడుతున్నారంటూ కూడా నిన్న మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది. అది నిజమంటారా? 100% అండి, 100% గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే విధంగా చెప్పింది. తెలంగాణ మోడల్ అని చెప్పి గుజరాత్ మోడల్ ఏమీ లేదని చెప్పి గతంలో కూడా చెప్పింది. కానీ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ కూడా అదే చెప్తూ ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ స్పష్టంగా ప్రజలకు ఏమి అందుతుంది ఏం అందట్లేదు అనేది కూడా తెలుస్తుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన ఈ కొద్ది రోజుల్లోనే 6 గ్యారంటీలలో చాలా 3-4 వీటికి ఉచిత 500 సిలిండర్ అమలవుతుంది. మన మహిళలకి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అనేది వితిన్ నెల 15 రోజుల్లోనే మనం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అదే ఎన్డీఏలో పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పటి వరకు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అందించలేకపోతుంది అదే ఎన్డీఏ ప్రభుత్వం. కేంద్ర మద్దతు ఉంది కదా, మరి ఎందుకు వాళ్ళు అమలు చేయలేకపోతున్నారు? సో ఈ రాష్ట్రంలో తెలంగాణ కేంద్రం నుంచి ఎటువంటి సయోధ్య కానీ ఎటువంటి ప్రోత్సాహాలు లేకపోయినటువంటి కూడా రాష్ట్ర బడ్జెట్తోనే రేవంత్ రెడ్డి గారి యొక్క దూరదృష్టితోని తన మొండి వైఖరితోని రాష్ట్రంలో ఏ మాట ఇచ్చామో మనం ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని చెప్పి ఖచ్చితంగా కూడా ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఆర్థికంగా ఎంత నష్టంలో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మనం ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లో తప్పకూడదు, ప్రజలకి మన మీద నిజమైనటువంటి భరోసాను మనం ఇచ్చాము, అది వాళ్ళకి కల్పించి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతోనే కేవలం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇక్కడ చిన్న సమస్యలు అనేవి సహజంగా ఉంటాయి, అవి పార్టీలో నింపుతున్నాయి. ఈరోజు శ్రీధర్ బాబు గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, చాలా మంది మంచి డైనమిక్ ఈరోజు క్యాబినెట్ లో ఉన్నారు. మహిళలు సీతక్క కావచ్చు, కొండ సురేఖ గారు కావచ్చు, వీళ్ళంతా శ్రీధర్ బాబు గారు అంటే వాడు గుర్తుకొచ్చిందండి. ఈ మధ్యకాలంలో ధర్మపురి అరవింద్ అనుకుంటా శ్రీధర్ బాబుని సీఎం చేస్తే బాగుంటుంది, కానీ ఆయనకి అక్రమ వసూలు చేయడం రాదు అనే విధంగా కూడా కామెంట్లు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ ఎలా చూడాలి? మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను అది మిగతా ప్రతిపక్షాలు క్యాష్ చేసుకునే విధంగా, అంటే అది అరవింద్ గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఒపీనియన్. ఇప్పుడు నాకున్నారు, ఇప్పుడు పలానా వ్యక్తి సీఎం అయితే బాగుండు, పలానా పార్టీలో లేకుంటే తనకు అవకాశం వస్తే బాగుండు, లేకుంటే పలానా నియోజకవర్గంలో ఈ వ్యక్తికి ఈ పార్టీలో సీట్ ఇస్తే గెలిచే వ్యక్తి అని తన అభిప్రాయం లేదు. వాస్తవానికి శ్రీధర్ బాబు గారు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. ఇది ఒకటే కాదు, నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రియల్టర్లు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, లేకపోతే పెట్టుబడిదారులు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని కూల్చేయాలని కోరుకుంటున్నాము, కూల్చేస్తాం, డబ్బులు కూడా ఇస్తామని చెప్పి అడుగుతున్నారని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. అంటే ఇదంతా చూస్తే కనుక ఇది కాంగ్రెస్ ఫెయిల్యూర్గా జనాలకు చూపించాలనుకుంటే ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలు ఎలాంటివి అంటే అండి, మదమెక్కిన మాట్లాడుతున్న మాటలు. ఈరోజు రియల్ ఎస్టేట్ అనేది లేకుంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎటువంటి నష్టం లేదండి, సాఫీగానే ఉంది. ఈరోజు ఇప్పటికీ హైదరాబాద్లో మధ్యతరగతి వాడు ఒక ఇల్లు కొనే దానికంటే స్టాజీకి మించి తీసుకెళ్లారు ఈ బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ గారి వ్యక్తులు, కేటీఆర్ గారి యొక్క సంస్థలు. ఈరోజు మధ్యతరగతి వాడు ఒక ఇల్లు కొనుక్కోవాలి అంటేనే అది వాడికి అంతనంత ఎదిగిపోయినట్టు తీసుకుపోయారు ఈ బీఆర్ఎస్ నాయకులు తీసుకెళ్ళి. ఈరోజు మొన్నటి వరకు జగన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల అక్కడ ఇన్వెస్టర్లు హైదరాబాద్కి వచ్చి ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారింది, మళ్ళీ అక్కడ కొత్త ఒక రాజధాని ఏర్పడుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా కొంతమంది రియల్టీలు ఎలా ఉంటారు, ఎక్కడ లాభం ఉంటుందంటే అక్కడికి వెళ్ళి వ్యాపారం చేస్తారు.
ఆ సందర్భంలో ఎంతో కొంత 10% వ్యాపారం అనేది అమరావతికి షిఫ్ట్ అయ్యి అక్కడ జరుగుతుంది తప్పించి హైదరాబాద్కి ఎటువంటి రియాలిటీ పరంగా కానీ ఎటువంటి కన్స్ట్రక్షన్ పరంగా కానీ అభివృద్ధిలో ఎటువంటి లోటు లేదు. వీళ్ళు వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్పించి వేరే మాటలు అనేటివి ఏమీ లేవు. స్పష్టంగా క్లియర్గా ఒకటే అండి, మధ్యతరగతికి అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ అన్ని సమనీయంగా అన్ని ఇస్తారాకులు అన్ని వడ్డించి పెట్టాలనేది రేవంత్ రెడ్డి గారి. ఈరోజు చూడండి, పోలీస్ శాఖలో వాళ్ళకి సంబంధించి మన రాయగిరిలో మన అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి స్టార్ట్ చేశారు. రెసిడెన్సీస్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సీ స్కూల్స్ స్టార్ట్ చేశారు. స్పోర్ట్స్ యూనివర్సిటీస్ ని నెలకొల్పారు. స్కిల్ యూనివర్సిటీ. ఇంత తక్కువ పీరియడ్లో రేవంత్ రెడ్డి గారు ఇన్ని పనులు చేసుకుంటూ రావడం అనేది నాకు తెలిసి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయడం అనేది సహజం. ఎటువంటి కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేకుండా కూడా ఇవన్నీ చేసుకుంటూ ఇంత లోటు బడ్జెట్లో అప్పుల్లో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వీటినన్నిటిని అమలు చేసుకుంటూ తన యొక్క మార్క్ అనేది చూపించడం అనేది చాలా అందరు ప్రజలు కూడా ముఖ్యంగా నిన్న మీటింగ్లో కూడా కులగణన మోదీకి మరణ శాసనం కాబోతుందని కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. అవునండి. కానీ కులగణన జరిగిన విధానం కానీ పూర్తి స్థాయిలో చేయలేదనే విమర్శలు కానీ మీరు ఎలా తీసుకుంటారు? అది జనాల్లో కూడా అలాగే వెళ్ళింది. తర్వాత మళ్ళీ మీరు అవకాశం ఇవ్వడం రెండోసారి, అది కూడా జనాలు ఓకే సరిగా చేయలేదు అనేది జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం లేదండి, కులగణన జరిగింది, స్పష్టంగా బాగానే జరిగింది, ఎక్కడా లేదు, ఎక్కడ జరగలేదు అన్నది ఏమీ లేదు. రెండోసారి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వినియోగించుకోకపోవడం ఎవరిది తప్పు? ఒక అవకాశాన్ని ఒక ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలది. దానికి సమయం ఇచ్చారు, మళ్ళీ తర్వాత కొన్ని తప్పులు ఉన్నాయి అన్నప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో ఇక్కడ కులగణన చేసినప్పుడు ఎమ్యూనిటర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళారా, లేకపోతే వాళ్ళ దగ్గరికి ఎమ్యూనిటర్లు దగ్గరికి వచ్చారా? లేదు, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అందరినీ కవర్ చేయాలి కదా. ఇమ్యూనేటర్స్ వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు కొన్ని సమాచారం ఇవ్వను అన్నప్పుడు ఇమ్యూనేటర్ బలవంతంగా తీసుకోలేడు కదా. అది ఓకే. ఇప్పుడు ఇమ్యూనేటర్ ప్రతి ఫ్లాట్కి, ప్రతి జిహెచ్ఎంసీలో కావచ్చు, విలేజ్ జిల్లాలలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, ప్రతి ఇంటికి వెళ్ళాడు. ప్రతి ఇమ్యూనేటర్కి కేవలం 50 ఇండ్లు మాత్రమే, 50 కుటుంబాలను మాత్రమే కేటాయించడం జరిగింది. ఒక నెల 15 నెల 45 రోజులు టైం ఇవ్వడం కూడా జరిగింది. ప్రజలు కొన్ని విషయాలలో సహకరించకపోతే ఇమ్యూనేటర్స్ కూడా ఏం చేయరు కదా. సో అంటే ఒక దుష్ప్రచారం, కాంగ్రెస్ పార్టీకి పోతుంది డాటా, ఈ మనం ఇచ్చే వివరాలు అన్ని వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా తీసుకుపోతాయి అని ఇలాంటి బీజేపీ బీఆర్ఎస్ అనేది చాలా ఒక దుష్ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్ళింది తప్పించి ఏం లేదు. మాట్లాడుకుంటున్నాం కదా, నిన్న సిఎల్పి మీటింగ్కి రాజగోపాల్ రెడ్డి కానీ, ప్రేమసాగర్ కానీ, వివేక్ కానీ ఎందుకు హాజరు కావట్లేదు? వీళ్ళైనా అడిగారా లేకపోతే ఏంటి? ఇప్పుడు మీటింగ్కి ఒక పార్టీ బైలైన్లో ఒక మీటింగ్ ఉందని ఒక సందర్భాన్ని ఒక పార్టీకి సంబంధించిన నిర్వాహకుడు ఎమ్మెల్యేలకు వచ్చి ఎమ్మెల్సీలకు పార్టీ ముఖ్య నాయకులకు అందిస్తాడు. హాజరు కావడం కాకపోవడం అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన ముఖ్యమంత్రి సమావేశం పెడితే రానంత ఇది ఉంటుందా? అంటే వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోవడం వేరే విషయం. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రచారం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి ప్రధానంగా వివేక్ కానీ కావాలనే మాకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మంత్రి పదవి రాకుండా చేస్తున్నారని అసంతృప్తిలో ఉన్నారు, వర్గ విస్తరణ చేయట్లేదన్న అసంతృప్తిలో ఉన్నారు, అందుకే రావట్లేదు అనుకోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కరు చేతిలో మంత్రి పదవి అనేది ఉండదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కరు సంతకం పెడితే వివేక్ గారు కావచ్చు, లేకుంటే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, లేకుంటే ప్రేమ్సాగర్ రావు కావచ్చు, లేకుంటే దయాకర్ రావచ్చు, ఎవరైతే ఇప్పుడు. కానీ ఇదే విషయంలో యాక్చువల్గా మీరు చెప్తున్నట్టుగా రేవంత్ రెడ్డి చేతుల్లో ఏమీ లేదు కదా అని మీరు చెప్తున్నారు. అతను సీఎం, యాక్చువల్గా అతను మంత్రివర్గంలో ఎవరు ఉండాలనేది అతను నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదు అనేది క్లియర్ కట్గా ప్రతిపక్షాలు బాహాడంగా చెప్తున్నాయి. తెలంగాణ బీఆర్ఎస్ గెలుచుంటే తెలంగాణ తెలంగాణ ఎవరు కావాలంటే వాళ్ళు మంత్రులు చేసుకునే అవకాశం ఉండేది అంటున్నారు. మేము అనేది రేవంత్ రెడ్డి గారికి స్వేచ్ఛ లేదు అంటే రేవంత్ రెడ్డి గారి ఒక్కరు కాదు అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక మంత్రిగా తీసుకోవాలన్నప్పుడు వారి యొక్క క్వాలిఫికేషన్స్, లేకుంటే సామాజికంగా ఉన్నటువంటి నేపథ్యంలో కావచ్చు, సామాజిక సమీకరణాలని ఇవన్నీ పార్టీ హైకమాండ్ కూడా దృష్టిలోకి తీసుకొని ఒక మంత్రిగా ఒక అవకాశాన్ని పార్టీ అనేది ఎమ్మెల్యేకి అవకాశంగా
కల్పిస్తుంది. ఇప్పుడు దానికి రేవంత్ రెడ్డి గారు కూడా వన్ ఆఫ్ దిగా తన యొక్క అభిప్రాయాన్ని పార్టీకి కానీ మెజారిటీ ఆయన నిర్ణయం 100% కన్సిడర్ చేయాలి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఈక్వేషన్స్ లో కొంతవరకు అధిష్టానం ఎలా చేయాలి అలా చేయాలి మార్పులు చెప్పొచ్చు, కానీ నేను అదే అంటున్నా. తన మంత్రివర్గంలో ఎవరు ఉండాలనే తన ప్రపోజల్ ఉంటుంది. ఇప్పుడు ఒక 4-5 ఒక ఇంటర్వ్యూలో ఒక 4-5 ఎలా అయితే ఉంటారో, ఇప్పుడు అంటే పార్టీ హైకమాండ్ అనేది జాతీయ పార్టీ కాబట్టి దానికి పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు, లేకుంటే ఇప్పుడు మంత్రివర్గంలో ఎవరైతే ఏ శాఖకి ఎవరు న్యాయం చేయగలుగుతారు, ఎవరికి ఎంత సమర్థత ఉంది అనే అంశాలపైన సీఎం గారు నివేదిక 100% ఎందుకంటే తన కూర్పు, తన టీం, అది తన టీంలో ఎవరు బాగుంటారు, ఎవరు బాగా పనిచేస్తారు అనేది 100% జాతీయ నాయకత్వానికి ఖచ్చితంగా తన యొక్క అభిప్రాయాన్ని తన ఎవరైతే కావాలో ఖచ్చితంగా తెలియజేస్తారు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఇది అధిష్టానం పరిధిలో ఉంది కేవలం కనుక ఎవరు మంత్రి పదవుల మీద మాట్లాడొద్దు అనేది చాలా క్లియర్ కట్గా చెప్పారు. అంటే తన చేతిలో లేదనే కదా. ఇక్కడ లేదు అని చెప్పట్లేదన్నా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, అదే ఇప్పుడు ప్రజల్లోకి తప్పుడు సందేశాలు తీసుకెళ్ళడం అంటే ఇదే. సీఎం గారు నా చేతుల్లో లేదు అంటే నా యొక్క నివేదిక ఇప్పుడు ఎవరు పనిచేశారో నేను ఆ రిపోర్ట్ ఇస్తాను. కానీ ఇప్పుడు పార్టీ అనేది జాతీయ నాయకత్వం ఢిల్లీలో ఉంది కాబట్టి జాతీయ నాయకులు ఉన్నారు, లేకుంటే పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రపోజల్తో నాది ఎంతవరకు ఉంటుందో దాన్ని బట్టి చేస్తాను. పదవుల కోసం మీరు రోడ్డెక్కి మాట్లాడకండి, ఏదైనా చర్చలతో చేసుకోండి. పనితనం ఉన్న కాడ ఇప్పుడు వివేక్ గారికి అంటే ఇప్పుడు వివేక్ గారు ఎమ్మెల్యే అయ్యారు, వాళ్ళ అన్నగారు ఎమ్మెల్యే అయ్యారు, వాళ్ళ అబ్బాయికి ఎంపీ అయ్యారు. ఇప్పుడు మిగతా నాయకులు అంటే పార్టీలోనే మిగతా నాయకులు వివేక్ గారి మీద అలా ఉంటుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి మీద ఇలా, ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు నేను ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేశాను, ఓసీ విలమ సామాజిక వర్గం నుంచి నాకు కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మాలా నుంచి సామాజిక వర్గం నుంచి కావాలని వివేక్ గారు అంటున్నారు. కానీ వివేక్ అంటే ఇప్పుడు అద్దెం గారు కూడా ఇప్పుడు లైన్లో ఉన్నారు, పార్టీ కోసం ఎప్పటి నుంచో చాలా కష్టపడ్డారు, పార్టీ యొక్క క్రమశిక్షణలో ఏ రోజు దీటుగాట్లు వెళ్ళలేదు. ఈరోజు దాసు శ్రావజు వెంటనే వెళ్ళిపోయారు పార్టీ మరి. కానీ అలా జరగకుండా ఈరోజు చాలా చేసినందుకు అద్దంకి గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది చాలా వరకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్ గారు, అలాగే గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.